హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆన్లైన్ అకాడమీ. నేను మీ శేఖర్. ఈ క్లాస్లో భిన్నాల కాసాగు, భిన్నాల గాసాబా ఎలాగా చేయాలో మనం తెలుసుకుందామండి. ఇదివరకు క్లాస్లో ఆల్రెడీ కాసాగుని గాసాబుని ఎట్లా కనుక్కుంటాం, ఏ సందర్భంలో కనుక్కుంటాం, ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి ద్వారా ఎట్లా కనుక్కోవాలి, ఇవన్నీ ఇదివరకు క్లాస్లో చూసాం. సో ఇప్పుడు భిన్నాలకు కూడా అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. అంటే సింపుల్గా 12, 18ల కాసాగు ఎంత అని అడిగింది అనుకోండి, మనకు ప్రాసెస్ తెలుసు. అదే ఇలా అడిగింది అనుకోండి, 2/6, 3/10ల కాసాగు ఎంత అని భిన్నాల కాసాగు అడిగితే అప్పుడు మనం దీన్ని ఎట్లా చేయాలో స్ట్రక్ అయిపోతాం. కాబట్టి భిన్నాలు ఇచ్చి కాసాగు కనుక్కో అని అడిగినప్పుడు కూడా మనకు ప్రాసెస్ ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా తెలిస్తే సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఏంటి ఆ ఫార్ములా అంటే చూడండి, భిన్నాల కాసాగు కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ భిన్నం అనగానే మనకి ఏముంటాయండి, పైన లవం ఉంటుంది, కింద హారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ 2 భిన్నాలు ఇచ్చారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 2 భిన్నాల కాసాగు కనుక్కోవాలనుకుంటే పైన లవాల కాసాగు కనుక్కోవాలి, హారాల గాసాబా కనుక్కోవాలి. లవాల కాసాగు కనుక్కోవాలి, హారాల గాసాబా కనుక్కోవాలి. కాబట్టి భిన్నాల కాసాగు = లవాల కాసాగు బై హారాల గాసాబా. ఇది సూత్రం. నెక్స్ట్ భిన్నాల గాసాబా కనుక్కోవాలనుకుంటే దీనికి కూడా సేమ్, కొంచెం దాన్ని తిప్పి చేస్తే అయిపోతుంది. అంటే లవాల గాసాబా కనుక్కోవాలి, హారాల కాసాగు కనుక్కోవాలి. మరి ఎట్లా ఇవి కన్ఫ్యూజ్ అవుతామా అంటే ఏం లేదండి. కాసాగు కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ లవంలో కాసాగు కనుక్కోవాలి, ఇక ఆటోమేటిక్గా హారంలో గాసాబానే వస్తుంది. గాసాబా కనుక్కోవాలి అనుకుంటే లవంలో ఫస్ట్ గాసాబా కనుక్కోవాలి, కింద ఆటోమేటిక్గా కాసాగు వస్తుంది. అంటే పైన ఇక్కడ ఏముంటుందో పైన అక్కడ ఉంటుంది, అక్కడ పైన అలాంటి లవంలో అది ఉంటుంది. చూడండి, ఇక్కడ కాసాగు ఉంది, లవంలో కాసాగు. ఇట్లా సింపుల్గా టెక్నిక్ తోటి గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫార్ములాస్ మీకు గుర్తుండిపోతాయి. సో అసలు ఇవి గుర్తుంచుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి దీని మీద క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, క్వశ్చన్ చూస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ. 1/3, 5/6, 2/9, 4/27ల కాసాగు ఎంత అంటున్నాడు. ఇప్పటి వరకు మనకు ఫార్ములా తెలకపోయి ఉంటే దీనికి మనం కాసాగు అనుకోవడానికి చాలా సఫర్ అయ్యేవాళ్ళం. అంటే అరే భిన్నాలు ఇస్తే ఎట్లా కాసాగు అనుకోవడం అని కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు తెలుసు కాబట్టి సింపుల్. ఏమడిగింది, మనకి కాసాగు అడిగినరు. చూడండి, మనకు అడిగింది కాసాగు అనుకోవాలంటే ఫస్ట్ లవంలో ఏముంటుంది, కాసాగు అనుకోవాలి, హారంలో గాసాబా. అంటే ఫార్ములా ఏముంటుంది మనకి, కాసాగు = లవాల కాసాగు బై హారాల గసాబా. ఇది ఫార్ములా. ఇప్పుడు లవాల కాసాగు అంటే లవాలు ఏమేమి ఉన్నాయి, 1, 5, 2, 4 చూసుకోండి. 1, 5, 2, 4 1, 5, 2, 4 ఏం కనుక్కోవాలి, కాసాగు కనుక్కోవాలి. ఇందులో చూస్తే 2, 4 2 ఎకంలో పోతాయి కాబట్టి మనం 2 ఎకంతో చేసుకోవచ్చు. ఎందుకంటే మన కండిషన్ ఏంటి, కాసాగు తీసేటప్పుడు మినిమం ఎంత లేదన్నా 2 అంకెలన్నా ఒక ఎక్కంతో పోతే, అంటే భాగించబడితే మనం చేయాలి. ఒకటే పోయింది అనుకోండి, చేయవలసిన అవసరం లేదు. 2 ఎకంతో చేస్తే 1కి 1 రాస్తాం. 5 2 ఎకంలో రాదు కాబట్టి 5కి 5 రాయాలి. ఇంకా 2 ఉంది, 2 ఎక్కం 2, ఇది 2 2 4. చూడండి, ఇప్పుడు ఏం మిగిలినాయి, 1, 5, 2, 4 1 అయితే అయిపోయినట్టే. ఇక 5 2 ఉంది. 5 2 2 ప్రధాన సంఖ్యలు ఏ టేబుల్లో పోవు కాబట్టి కాసాగు చేయడం అయిపోయింది. అంటే 3ని గుణించుకోండి. 2 × 5 × 2 ఒకటి గుణించవలసిన అవసరం లేదని మనం అనుకున్నాం. ఎందుకంటే ఒకటితోటి ఏ సంఖ్యను గుణించినా అదే సంఖ్య వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇవి గుణించుకుంటే 2 5 10, 10 2 20 మనకు కాసాగు వచ్చేసింది. అంటే లవం ఎంత, 20 అని తెలిసిపోయింది. హారం కూడా తెలియాలి. హారం తెలియాలంటే హారాల గసాబా అనుకోవాలా. మరి హారాలు ఏమేమి ఉన్నాయి, 3, 6, 9, 27 3 ఉన్నాయి. 3 యొక్క గాసాబా అనుకోవడానికి నేను మీకు ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి చెప్పాను. ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి అంటే 3ని ఎలా రాసుకోవచ్చు, 3గానే రాసుకోవచ్చు. ఎందుకంటే అది ప్రధాన సంఖ్య, దాన్ని ఇంకా మళ్ళీ ప్రధాన కారణాంకాలుగా విడదీయలేము. ప్రధాన కారణాంకాలు అంటేనే సంఖ్యని ప్రధాన కారణాంకాలు వచ్చినట్టుగా విడదీయము. మరి అదే ప్రధాన సంఖ్య కదా, అంతే. దాన్ని ఇంకా దేనికి ఇంటుగా రాయలేము. అలాగే నెక్స్ట్ 6 ఉంది. 6ని ఎలా రాయొచ్చు, 2 మూల రాయొచ్చు అండి. 2 మూల 6 కాబట్టి 2 × 3
2 ఇంటూ 3. నెక్స్ట్ ఏముంది 9 ఉంది. 9 ఏం రాయొచ్చు, 9ని 3 ముళ్ళ 9, 3 3 9, 3 3 9. ఇక్కడ చూడండి 3ని 3 రాయొచ్చు, 6ని 3 2 రాయొచ్చు, 9ని ఏమని రాయొచ్చు, 9ని 3 ఇంటూ 3. 3 ఇంటూ 3 అంటే ఏమన్నట్టు 3 స్క్వేర్ అన్నట్టు కదా, కాబట్టి 3 స్క్వేర్ ఉంటే స్క్వేర్ రాసుకోండి. దాని తర్వాత 27 ఉంది. 27ని ఎలా రాయొచ్చో చూసుకోండి ఒకసారి. 27 3 టేబుల్లో వస్తుంది. 3 9 27, మళ్ళీ 3 3 9. ఎన్ని 3s వస్తాయి 27 అంటే 3 3s వస్తాయి, అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే దాన్ని ఏమని రాయొచ్చు 3 క్యూబ్. ఇట్లా రాసిన తర్వాత మనకు గాసాబా కావాలి. గాసాబా కావాలంటే సింపుల్, ఫస్ట్ ఉమ్మడి కారణాంకాలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇవి 4 అంకెలు కాబట్టి 4 సంఖ్యలు కాబట్టి 4 సంఖ్యల ప్రధాన కారణాంకాలలో ఉమ్మడి కారణాంకాలు ఏమైనా ఉన్నాయా, ఉమ్మడి అంటే అన్నిట్లలో ఉండాలి. 3 ఒకటే ఉంది చూడండి. దీనికోసం రౌండప్ చేసుకోండి. ఇందులో గాసాబా కావాలంటే మనం ఏమని చెప్పుకున్నాం, కనిష్ట ఘాతాంకాన్ని తీసుకోవాలి. ఉమ్మడి కారణాంకంలో కనిష్ట ఘాతాంకం అంటే ఇప్పుడు దీనికి 3కి ఏం ఘాతాంకం లేదంటే 1 ఉంటుంది. ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 అంటే గరిష్ట పెద్ద ఘాతాంకం, పెద్ద తీసుకోవద్దు. ఏం తీసుకోవాలి, చిన్న తీసుకోవాలి. అంటే ఏం తీసుకోవాలన్నట్టు 3 పవర్ 1. 3 పవర్ 1 అంటే ఎంత అండి 3. సో ఇప్పుడు దేర్ ఫోర్ గాసాబా ఎంత అవుతుంది, మన గాసాబా 3 అవుతుంది. కాసాగా ఎంత వచ్చింది 20 వచ్చింది. చూడండి సింపుల్. ఇప్పుడు లవాల కాసాగా వచ్చేసి 20 వచ్చింది, గాసాబా వచ్చేసి ఎంత వచ్చింది 3 వచ్చింది. అంటే మనకు ఇచ్చినటువంటి దత్త భిన్నాల యొక్క కాసాగు గాసాబా ఇచ్చినటువంటి దత్త భిన్నాల యొక్క కాసాగు ఎంత అంటే ఏమని చెప్పాలి 20/3. ఈ ఫార్ములా తెలిస్తే సింపుల్ అండి. ఒక విషయం ఇక్కడ మీరు గ్రహించాలి. యాక్చువల్లీ మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి 1 మినిటే ఉంటుంది. అంటే ఓవరాల్ టైం 150 క్వశ్చన్స్కి 150 మినిట్స్ కాబట్టి కొంచెం మ్యాథ్స్కి ఎక్కువ తీసుకోవచ్చు అనుకోండి, వేరే దానికి తగ్గించుకోవచ్చు, మ్యాథ్స్కి ఎక్కువ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి సార్ 1 నిమిషం అనే దగ్గర 2 నిమిషాలు వాడుకున్నప్పటికీ మీరు చెప్పేది 2 నిమిషాల కంటే ఎక్కువ అవుతుందనే డౌట్ మీకు రావచ్చు. కాంపిటేటివ్ మెథడ్ ఎలా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి. ఓకేనా, ఫాస్ట్గా చేస్తేనే మనకు అక్కడ స్కోర్ వస్తుంది, లేకపోతే టైం సరిపోదు. మరి నేను ఎందుకు ఇట్లా లెంత్ చెప్తున్నట్టు మీకు అనిపిస్తుంది అంటే నేను పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు లెంతీగా అనిపించవచ్చు. బట్ ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మీరు ఇదంతా నెమ్మదిగా చెప్తూ రాస్తే మీకు టైం అయినట్టు అనిపిస్తుంది. మీరు ఫాస్ట్గా చేయండి, సింపుల్గా ఇవి తీసేసుకుంటారు, 4 కాసాగా అనుకుంటారు, నెక్స్ట్ ఆహారాలు తీసుకుంటారు, గసాబాగా అనుకుంటారు, రాసేస్తారు. సింపుల్గా 1 or 1.5 మినిట్లో మీకు కంప్లీట్ అయిపోతుంది డెఫినెట్గా. ఓకేనా, నేను మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో లెంతీగా అంటే కొంచెం డీటెయిల్డ్గా వెళ్తున్నాను అంతే తప్ప మీరు కూడా అట్లా డీటెయిల్గా రాయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది ఏంది, ఆప్షన్ 1 or 2 or 3 or 4 రఫ్గా ఫాస్ట్గా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇట్లాంటి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ఛాన్స్ అంటే మీకు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఫాస్ట్గా లెక్కలు వస్తాయి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక భిన్నాలు ఇచ్చేసి వీటి ఏమడిగిండు, ఇప్పుడు గాసాబా అడిగిండు. సేమ్ ఇప్పుడే అనుకున్నాం కదా, గాసాబా అన్నప్పుడు పైన లవంలో గాసాబా కనుక్కోవచ్చు. అంటే లవాల గాసాబా, లవాల గాసాబా కనుక్కోవాలి బై హారాల కసాగు. హారాల కసాగు అనుకో, లవాల గసాబా హారాల కసాగు. మరి లవాల గసాబా అంటే లవాలు 2 8 64 10 ఉన్నాయి. ఇప్పుడే అనుకున్నాం మనం 2 8 64 and 10 వీటిని ప్రధాన కారణాంకాలుగా రాయాలి. 2ని 2గానే రాయొచ్చు, అదే లాస్ట్. 8ని వచ్చేసి 2 ఇంటూ 2 ఇంటూ 2 రాయొచ్చు కదండి. 2 రెంట్ల 4, 4 రెంట్ల 8. ఓకేనా, 8ని ప్రధాన కారణాంకాలు ఎట్లా రాస్తాం, 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 3 2లు గుణించుకుంటున్నాయి. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 2 క్యూబ్ అని రాయొచ్చు. కాబట్టి 2 క్యూబ్ అంటే ఘాతాంక రూపంలోనే ఖచ్చితంగా రాసుకుంటేనే మనం గాసాబా కనిపెట్టచ్చు అట్లా అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ 64ని మీరు విడ తీసుకోండి. ఇక్కడ ఘాతాంక రూపంలో రాయకపోతే కనిపెట్టరాదా అంటే కనిపెట్టవచ్చు. ఎందుకు ఘాతాంక రూపంలో చెప్తున్నా అంటే ఒక్కోసారి ఎగ్జామ్లో ఘాతాంక రూపందే ఇస్తాడు. అప్పుడు మీరు ఘాతాంక రూపంలో ఎట్లా ఉందో ఈజీగా చేయడానికి మీకు సులువుగా ఉంటుంది కాబట్టి ఇట్లా చెప్తున్నా. లేకపోతే ఘాతాంక రూపంలో రాసుకోకుండా కూడా మనం ఉమ్మడి కారణాంకాలు తీసుకొని చేయొచ్చు, దానికంటే ఇదే బెటర్. ఓకేనా, నెక్స్ట్ 64 విడదీస్తే
2 ఎక్కంతో తీయండి, 2 మూల 6, 2 రెంట్ల 4. నెక్స్ట్ 2 ఎక్కంతో 2 ఎక్కం 2, 2 6ల 12, మళ్ళీ 2 ఎక్కం 2 ఎందుల 2 4, 2 రెంట్ల. ఎన్ని రెంట్లు వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6, 2 పవర్ 6 అండి. నెక్స్ట్ 10 ఉంది, 10ని 2 5ల రాయొచ్చు, 2 5ల 10, కాబట్టి 2 × 5 వస్తుంది. ఇవి ప్రధాన కారణాంకాలుగా రాయడం. ఇప్పుడు మన గాసా భాగాలంటే ఏం చేస్తామండి, ఉమ్మడి కారణాంకాలు తీస్తాం. ఉమ్మడి కారణాంకాలు ఇగో 2 2 2 2లే ఉన్నాయి. ఇక్కడ 2 ఘాతాంకం 1, ఇక్కడ 2 ఘాతాంకం 3, ఇక్కడ 2 ఘాతాంకం 6, ఇక్కడ 2 ఘాతాంకం ఏం లేదంటే 1. మన గాసా భాగాలంటే ఏం చేస్తాం చెప్పండి, గాసా భాగాలంటే కనిష్ట ఘాతాంకాన్ని తీసుకుంటాం. కనిష్ట ఘాతాంకం చూడండి, ఇందులో కనిష్ట ఘాతాంకం ఎంత, 2 ఘాతాంకం 1, కాబట్టి గాసాబా ఎంత 2. ఎంత గాసాబా 2 వచ్చింది. నెక్స్ట్ కాసాగు అనుకోవాలి, దేనికి, హారాలకి. హారాలు చూడండి, ఇక 3 9 81 27 ఉన్నాయి. వీటికి ఇప్పుడు మనం కాసాగుని ఫైండ్ అవుట్ చేయాలి. తెలుసు మనకి ప్రాసెస్. ఇవన్నీ చూడండి 3 ఎక్కంలో పోయేటట్టున్నాయి. 3 ఎక్కం 3, 3 ముళ్ళ 9, నెక్స్ట్ 81 ఉంది, 3 రెంట్ల 6, 2 మిగులుతాయి, 8లోకి నుంచి 6 పోతే 21 అవుతుంది, 3 ఏళ్ళ 21 అంతేనండి. ఇక్కడ 2 మిగులుతాయి, 2 పక్క కొన్నట్టు 21 అవుతుంది కదా, 3 ఏళ్ళ 21. నెక్స్ట్ 3 9ల 27. నెక్స్ట్ మళ్ళీ 3 ఎక్కం 1కి 1 ఉంటుంది, మళ్ళీ 3 ఎక్కం 3, 3 9ల 27, 3 ముళ్ళ 9, మళ్ళీ 3 ఎక్కం 1కి 1, 1కి 1, 3 మూల 9, 3 1ల 3, 1 3 మిగిలింది కాబట్టి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు. మరి ఇప్పుడు కాసాగు ఏమవుతుంది, కాసాగు ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 3's మిగిలినాయి, 3 × 3 × 3 × 3, 3 మూల 9, 3 మూల 9, 9 9లు ఎంత అండి 81, 9 9లు ఎంత 81, టోటల్ ఇది 81 అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆన్సర్ గాసాబా ఎంత అవుతుంది, ఫస్ట్ లవాల గసాబా తీసుకోవాలి 2 అవుతుంది, అది బై హారాల కాసాగు తీసుకుంటే 81 అవుతుంది. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ 2/81. చూడండి ఇది సింపుల్. అంటే భిన్నాలు ఇచ్చి భిన్నాల కాసాగు కనుక్కోమన్నా గాసాబా కనుక్కోమన్నా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి భిన్నాలు ఇచ్చినా వాటి కాసాగుని గాసాబుని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఆల్రెడీ ఇది వరకు మనం చెప్పుకున్నటువంటి క్లాస్కు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూడండి. నేను మీకు థియరీ క్లాస్ చెప్తున్నాను, థియరీ క్లాస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ థియరీ క్లాస్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడో కూడా మీకు నేను కొన్ని క్వశ్చన్స్ మోడల్గా మీకు ఇస్తున్నాను. ఓకేనా. మళ్ళీ మా యాప్లో ఖచ్చితంగా లాస్ట్కి రివైజ్డ్ ఎక్సర్సైజెస్ కూడా పెడతాం. ఇంకా దాదాపుగా మీకు ఏ క్వశ్చన్ కూడా మిస్ కాకుండా అన్ని కవర్ అయ్యేట్టుగా చూస్తాం. అందుకే మీకు టెట్లో మంచి స్కోర్ రావాలన్నా, క్వాలిఫై కావాలన్నా, మ్యాథ్స్లో మంచి పట్టు సాధించాలన్నా డెఫినెట్గా మీరు మా యాప్ ఇన్ఫినిటీ ఆన్లైన్ అకాడమీ ఈ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 199 రూపీస్కే మీకు టెట్ పేపర్ 1 మ్యాథ్స్ కాంటెంట్ ఫుల్ కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. డెఫినెట్గా మీరు సాటిస్ఫై అయ్యే విధంగానే టీచింగ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు మమ్మల్ని నమ్మొచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ కామా బి కామా సి 3 పూర్ణాంకాలు అయినా a × b + c = a × b + a × c అనేది ఏ ధర్మం అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనము ధర్మాల గురించి మొత్తం నేర్చుకున్నాం. సమృద్ధ ధర్మం, స్థిత్యంతర లేదా వినిమయ ధర్మం, సహచర ధర్మం, విభాగ న్యాయం, తస్తమాంశ ధర్మం, విలోమ ధర్మం, ఇవన్నీ ధర్మాల గురించి నేర్చుకున్నాం. మరి ఇందులో ఒకసారి దీన్ని చూస్తే ఏ ధర్మం అవుతుంది? సింపుల్ చూడండి, a × b + c 2 ఉన్నాయి. ఇక్కడ ఇంటూ ఉంది, ప్లస్ ఉంది. యాక్చువల్లీ ధర్మాలు ఎట్లుంటాయి? సంకలనం దృష్ట్యా, గుణాకారం దృష్ట్యా, వ్యవకలనం దృష్ట్యా, భాగహారం దృష్ట్యా అని ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు ఆ సింబల్సే ఉంటాయి. అంటే సంకలనం అంటే అన్ని ప్లస్లే ఉండడం, వ్యవకలనం అంటే అన్ని మైనస్లే ఉండడం ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ 2 మిక్స్ అయి ఉన్నాయి. అట్లా మిక్స్ అయి ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది ఒకే న్యాయం అయి ఉంటుంది, అది విభాగ న్యాయం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. ప్లస్ మైనస్ మిక్స్ అయి ఇట్లా విడదీయబడి ఉన్నాయి. ఒక బ్రాకెట్ని ఏ తోటి గుణించినాం చూడండి, a × b ప్లస్ a × c ఇలా వచ్చింది అంటే ప్లస్ ఇంటూ తోటి మిక్స్ అయి అది విభాగ న్యాయమే అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే
ఎస్. వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించని సంఖ్యా సమితులు ఏవి అంటున్నాడు. వ్యవకలనం దృష్ట్యా అంటే మైనస్ దృష్ట్యా ఏ ధర్మాన్ని? సంవృత ధర్మాన్ని పాటించని సంఖ్యా సమితులు ఏవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంవృత ధర్మం అంటే ఏంటో తెలాల. సంవృత ధర్మం అంటే ఏవైనా రెండు సంఖ్యలను తీసుకున్నప్పుడు, సంఖ్యలు అంటే సహజ సంఖ్యలు అయితే సహజ సంఖ్యలు తీసుకోవాలి, సహజ సంఖ్యల గురించి మాట్లాడుకున్నప్పుడు, పూర్ణాంకాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ పూర్ణాంకాలు తీసుకోవాలి, పూర్ణ సంఖ్యల గురించి మాట్లాడుకున్నప్పుడు పూర్ణ సంఖ్యలు తీసుకోవాలి, ఇలా అన్నమాట. సో ఫస్ట్ మనం సహజ సంఖ్యలకు చెక్ చేద్దాం. సహజ సంఖ్యలకి చెక్ చేస్తున్నప్పుడు ఇవి రెండింటిని మనం ఏమని తీసుకుంటాం? సహజ సంఖ్యలు తీసుకుంటాం. ఇది దేని దృష్టి అన్నాడు? వ్యవకలనం దృష్ట్యా. వ్యవకలనం దృష్టి అంటే ఏం చేయాలి? తీసేయాలి, a మైనస్ b చేయాలి, a మైనస్ b చేయాలి. అప్పుడు మనకు ఒక ఆన్సర్ వస్తుంది. వచ్చినటువంటి ఫలితం కూడా ఖచ్చితంగా ఏం కావాలా మీకు? సహజ సంఖ్యనే కావాలి. అంటే ఇప్పుడు సంవృత ధర్మం వ్యవకలనం దృష్టి అంటే ఏమన్నట్టు? a, bలు ఏవైనా రెండు సహజ సంఖ్యలు అయినప్పుడు a మైనస్ b కూడా సహజ సంఖ్య కావాలి. అలా అయితే సహజ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి అని అర్థం. మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక సహజ సంఖ్య నేను 3 తీసుకున్నా. సహజ సంఖ్యలు అంటే మనకు తెలుసు 1 నుంచి స్టార్ట్ అయ్యి అనంతం వరకు ఉంటాయి. ఇంకో సహజ సంఖ్య 5 తీసుకున్నా, మధ్యలో మైనస్ తీసేస్తున్నా, 3 మైనస్ 5, 3లకించి 5 పోదు. అప్పుడు పెద్ద దానిలోకించి చిన్నదాన్ని తీసేసి పెద్దదాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంటే 5లకించి 3 తీసేస్తే 2 అవుతుంది. పెద్దదానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? -2. ఇప్పుడు చెప్పండి, -2 అనేటువంటిది ఎన్లో ఉంటుందా? సహజ సంఖ్యలలో ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే సహజ సంఖ్యలు స్టార్ట్ అయ్యేటివే 1 నుంచి, 0 ఉండదు, -1 -2 ఇవి ఉండవు. మరి ఇది సహజ సంఖ్యలలో ఉండట్లేదు, వచ్చినటువంటి ఫలితం. కాబట్టి సహజ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయండి? పాటించవు. మనకేమడిగిండు? పాటించని సంఖ్యా సమితులు అంటే n ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇది ఆప్షన్ కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇదైతే కాదు, ఇదిలో ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ డబ్ల్యూకి వెళ్దాం. డబ్ల్యూ చెక్ చేద్దాం. డబ్ల్యూ అంటే పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాలు అంటే ఏముంటాయి? 0, 1, 2 నుంచి స్టార్ట్ అవుతాయి, మైనస్లు ఉండవు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. మైనస్లు లేవు అంటే ఇదే కదా ప్రాబ్లం, ఇదే వస్తుంది కదా. చూడండి, ఇక్కడ కూడా 3 తీసుకున్నా, 5 తీసుకున్నా, మళ్ళీ ఆన్సర్ ఎంత వస్తుందండి? -2. మరి -2 డబ్ల్యూ లేదు కదా, లేకుంటే ఇది కూడా పాటించదు కదా. కాబట్టి డబ్ల్యూ కూడా మనకు పాటించదు. సేమ్ సహజ సంఖ్యలకు తీసుకునే చెక్ చేయొచ్చు. ఇందులో కూడా నెగటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వచ్చినటువంటి విలువ పూర్ణాంకం కాదు. కాబట్టి పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించవు. యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా డిలీట్ అయిపోతుంది, అంటే పాటించందే అవుతుంది. మనకు పాటించనియే కావాలి కాబట్టి ఖచ్చితంగా డబ్ల్యూ ఉండాలి. ఇగో ఇందులో లేదు కాబట్టి ఇది కూడా కాదు. అంటే ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెక్ చేద్దాం? జెడ్ చెక్ చేయాలి. జెడ్ అంటే పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అంటే 0 ఉంటుంది, +1, 2 ఉంటాయి, -1, 2, 3 కూడా ఉంటాయి. అంటే ధన విలువలు ఉంటాయి, 0 ఉంటుంది, రుణ విలువలు కూడా ఉంటాయి. ఇది పాటిస్తుంది కదా. ఏదైనా తీసుకోండి. ఇప్పుడు చూడండి, 3 - 5 అని తీసుకున్నా. ఎంత వచ్చింది ఆన్సరు? -2 వచ్చింది. -2 ఇలా ఉంటుంది కదా, ఇలా ఉండదు కాబట్టి పాటించదు. మరి ఇలా ఉంటుంది కదా కాబట్టి పాటిస్తుంది. జెడ్ అండ్ అదేవిధంగా క్యూ కూడా, అకర్ణీయ సంఖ్యలు కూడా వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి కాబట్టి జెడ్ మనకు పాటించని దాంట్లో ఉండొద్దు. ఓకేనా? ఇగో ఇలా జెడ్ ఉంది అంటే పాటించని అడిగిండు, ఇదేమో పాటిస్తుంది కాబట్టి ఇది ఆప్షన్ కాదు. మనకు పాటించనివి ఏమేమో ఎన్ అండ్ డబ్ల్యూ మాత్రమే. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అడుగుతారండి. ఈ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాటిలో సంకలనం దృష్ట్యా సహచర ధర్మం ఏది అంటున్నాడు. సహచర ధర్మం. సో ఫస్ట్ సంకలనం దృష్ట్యా అన్నాడు కాబట్టి అన్ని ప్లస్లే ఉండాలండి. ఇగో ఇందులో ఇంటూ కూడా ఉంది. ఇంటూస్ వచ్చినాయి అంటే అది ఖచ్చితంగా సంకలనం దృష్ట్యా కాదు. ఇంటూ ప్లస్ మిక్స్ తోటి ఉంది కాబట్టి ఇది ఏ ధర్మం అవుతుంది? విభాగ న్యాయం అవుతుంది. అది డిలీట్ అయిపోయింది. ఇట్లా ఫస్ట్ డిలీట్ చేయడం కూడా రావాలి. ఈ మూడిట్లలో ఏదో ఒకటి కావాలంటే మనకు ఫస్ట్ 3 ధర్మాలు ఉంటాయి: సంవృత, స్థిత్యంతర, సహచర. సంవృత అంటే ఏమనుకుంటాం? ఏవైనా 2 సంఖ్యలను తీసుకుంటే వాటిని కలిపితే, సంకలనం దృష్టి అంటే వాటిని కలిపితే కూడా అదే సంఖ్యా సమితికి చెందాల. ఇగో ఇది. కాబట్టి ఇది సంవృత ధర్మాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది సహచర ధర్మం కాదు. ఒకవేళ 2 సంఖ్యలను తీసుకొని a+b చేసినా వాటిని రివర్స్ చేసి కూడినా, అంటే b+ చేసినా కూడా సేమ్ రావాలి.
దీన్ని మనం స్థిత్యంతర ధర్మం అంటాం. అంటే ఇది రెండోది స్థిత్యంతర ధర్మం, కాబట్టి ఇది కూడా సహచర ధర్మం కాదు. మరి సహచర ధర్మం అంటే 3 తీసుకోవాలి. సహచర ధర్మానికి ఏబిసి సంకలన దృష్ట్యా కాబట్టి ప్లస్లు పెట్టాలి. ఇగో ఎల్హెచ్ఎస్లో ఏ ప్లస్ బి ప్లస్ సి, ఆర్హెచ్ఎస్లో ఏ ప్లస్ బి ప్లస్ సి. కానీ ఎల్హెచ్ఎస్లో బీసీకి బ్రాకెట్ ఉంటుంది, ఆర్హెచ్ఎస్లో ఏబీకి బ్రాకెట్ ఉంటుంది. ఇది సహచర ధర్మం. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఈ విధంగా ఇస్తాడు. సంఖ్యారేఖ గురించి నేను మీకు చెప్పాను. సంఖ్యారేఖ మీద క్వశ్చన్స్ ఎట్లా అడగచ్చు? స్టేట్మెంట్ వైజ్ అడగచ్చు. ఈ విధంగా తయారు చేసి పెట్టాం చూడండి ఒకసారి. ఈ క్రింది వాక్యాలలో సంఖ్యారేఖకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. సంఖ్యారేఖకు సంబంధించి సరైన వాక్యాలను మనం గుర్తించాలి. చూడండి ఇలా ఏదేది కరెక్ట్, ఏదేది రాంగ్ ఒకసారి చూద్దాం. చూస్తే ఫస్ట్ ఒక సంఖ్యకి ధన సంఖ్యను కూడిన ఆ సంఖ్య నుండి ఎడమ వైపుకు కదులుతుంది అంటుండు. ఫస్ట్ మనం సంఖ్యారేఖను ఊహించుకోండి. ఇది సంఖ్యారేఖ, మధ్యలో 0 ఉంటుంది, కుడివైపుకు ప్లస్లు ఉంటాయి, ఎడమ వైపుకు వచ్చేసి మైనస్లు ఉంటాయి. ఇదంతా మనం క్లియర్గా తెలుసుకున్నాం ఇది వరకు వీడియోలో. ఇప్పుడు ఒక సంఖ్యకి ఏదో ఒక సంఖ్యకి తీసుకుందాం. ఇప్పుడు 2 అనేటువంటి ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి. ఒక సంఖ్యకి 2కి ఏం కలపాలి? ధన సంఖ్యను కూడిన, ధన సంఖ్య అంటే అది కూడా ప్లస్. 3 అనేటువంటి ఒక ధన సంఖ్యను కూడుతున్నా, 2కు +3 చేస్తున్నా. అప్పుడు ఎడిపోతామండి? నేను మీకు రాయించాను. సంఖ్య ప్లస్ ధన సంఖ్య ఎటు సైడ్ వెళ్ళాలి? కుడివైపుకు వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్ళాలి. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్, అంటే 5 వస్తుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఎడమ వైపుకు కదలాలి అన్నాడు. ఇది రాంగ్, ఇది తప్పు. ఏ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూడండి. ఒక సంఖ్యకి రుణ సంఖ్యను కూడిన, మళ్ళీ సేమ్ ఒక సంఖ్య, మళ్ళీ 2 తీసుకుందాం. దీనికి రుణ సంఖ్య -3ని, రుణ సంఖ్య అంటే -3ని కూడుతున్నా. కూడితే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మనకు తెలుసు. ఒకటి కాన్సెప్ట్ మనం అనుకున్నాం, సంఖ్యకి రుణ సంఖ్యని కూడితే అది తగ్గుతుంది విలువ, కాబట్టి ఎడమ వైపుకు రావాలి, ఎడమ వైపుకు జంప్ కావాలి. ఎన్ని జంప్స్? 3 జంప్స్. అంటే ఫస్ట్ 2 ఉంది, 2 నుంచి 3 జంప్స్, 1 2 3. ఎటువైపు వచ్చింది? ఎడమ వైపు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? -1 అవుతుంది కదా. మరి ఇటు సైడ్ ఇక్కడ ఏమని ఇచ్చిండు? ఒక సంఖ్యకి రుణ సంఖ్యను కూడిన ఆ సంఖ్య నుండి ఎడమ వైపుకు కదలాలి. కరెక్ట్, ఇది కరెక్ట్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అంటే మనకు బేసిక్స్ ఉంటే వీటికి మనం ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ చూడండి. ఒక సంఖ్య నుండి రుణ సంఖ్యను తీసివేసిన ఆ సంఖ్య నుండి కుడివైపుకు కదలాలి. ఒక సంఖ్య నుండి రుణ సంఖ్యను తీసేసినట్టు. సేమ్ ఒక సంఖ్య ఏదో ఒకటి తీసుకుందామండి. ఇప్పుడు 3 తీసుకుందాం. సంఖ్య నుంచి ఏం తీసేసిండు? ఒక సంఖ్య నుంచి రుణ సంఖ్యను తీసివేసిన, రుణ సంఖ్య అంటే -2, మళ్ళీ -2 మళ్ళీ ఏం చేయాలి? తీసేయాలి. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే విలువ పెరగాలి. 3 + 2 అవుతుంది 5. మరి ఫస్ట్ 3 ఉంది, ఇగో 3 దగ్గర పెట్టుకున్నాం, 3 నుంచి ఎటు సైడ్ వెళ్ళాలి? కుడివైపుకా ఎడమవైపుకా? పెరగాలంటే కుడివైపుకి వెళ్ళాలి కదా. ఎన్ని జంప్స్ వెళ్ళాలి? 2 జంప్స్. అంటే ఒక సంఖ్య నుండి రుణ సంఖ్యను తీసేస్తే మనం డెఫినెట్గా ఎటు సైడ్ పోతాం? కుడివైపుకే పోతాం. ఆన్సర్ 5 వస్తుంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక సంఖ్య నుంచి రుణ సంఖ్యను తీసివేసిన సంఖ్య నుంచి కుడివైపుకి కదలాలి. కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. బి కరెక్టే, సి కరెక్టే. అండ్ డి కూడా చూద్దాం. ఒక సంఖ్య నుండి ధన సంఖ్యను తీసివేసిన ఆ సంఖ్య నుండి కుడివైపుకి పోవాలి. రాంగే కదా. రుణ సంఖ్యను తీసేస్తేనే కుడివైపుకి పోతున్నాం, మళ్ళీ ధన సంఖ్యను తీసేస్తే కుడివైపు పోతామండి, ఎడమ వైపుకు రావాలి. ఎగ్జాంపుల్ 3 నుంచి ధన సంఖ్య 2ని తీసేస్తున్నా, అంటే 3 - 2 1 వస్తుంది మనకు తెలుసు. కాబట్టి 3 నుంచి ఖచ్చితంగా మనం ఎటు సైడ్ పోతాం? 2 జంప్స్ ఇటు దుంకుతాం, ఇక 1 వస్తుంది. అంటే ఒక సంఖ్య నుంచి ధన సంఖ్యను తీసేస్తే ఎడమ వైపుకు రావాలి, కానీ ఇక్కడ కుడివైపు కనిచ్చిండు, కాబట్టి ఇది రాంగ్, ఇది తప్పు. ఇప్పుడు మనకు ఆన్సర్ బి అవుతుంది, సి అవుతుంది. మనం అనుకుంటా ఫస్ట్ బి చూడగానే ఇది కరెక్ట్ అని దీన్నే బి అని పెట్టేసేస్తాం. చూసుకోండి, యాక్చువల్ కింద మళ్ళీ ఇంకా ఇచ్చిండు 1 2 3 4 అని. బీసీ 2 కరెక్ట్, అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా కూడా ఇస్తాడు. సో కన్ఫ్యూజ్ కాకండి, క్వశ్చన్ మొత్తం పూర్తిగా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక వర్తకుని వద్ద 3 రకాల నూనెలు వరుసగా 120 లీటర్లు, 180 లీటర్లు, 240 లీటర్లు ఉన్నాయి.
వర్తకుడు 3 రకాల నూనెలను ఒకే ఘనపరిమాణం గల డబ్బాలలో నింపాలనుకున్నాడు. అవసరము కనిష్ట డబ్బాల సంఖ్య ఎంత? చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం ఆలోచించడానికి అంటే ఎట్లా చేయాలో కూడా క్రిటికల్గా అనిపిస్తుంది. అయినా మీకు ఒకటే లాజిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. 120, 180, 240 లీటర్స్ డబ్బాలు ఉన్నాయి. ఓకేనా, 3 రకాల నూనెలు ఉన్నాయి. అయితే 3 రకాల నూనెలను ఒకే ఘనపరిమాణం గల డబ్బాలలో నింపాలనుకున్నారు. అవసరం కనీస డబ్బాల సంఖ్య ఎంత? యాక్చువల్లీ వీటిని నింపాలి అంటే మనం ఇప్పుడు 1 లీటర్ డబ్బా తీసుకుపోయినాం అనుకోండి, అట్లాంటి 1 లీటర్ డబ్బాలు చాలా కావాలి. దీనికి 120 కావాలి, దీనికి 180 కావాలి, దీనికి 240 కావాలి. అందుకే మనం ఏం చేస్తాం, గరిష్టంగా మూడింటికి కవర్ అయ్యేటువంటి డబ్బాని మనం చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 ఉంది, 10 తోటి కూడా ఇవి 12 అవుతాయి, ఇవి 18 అవుతాయి, ఇవి ఎంత అవుతాయి, 24 డబ్బాలు అవుతాయి. అది గరిష్టంగా. అంతకంటే పెద్దది కూడా చాయిస్ ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నారనుకోండి, ఇగో ఇది నిండది, 100 నింపితే ఇంక 20 మిగులుతుంది, అట్లా మిగులొద్దు, కరెక్ట్ ఫిల్ కావాలి. ఇఫ్ 50 తీసుకున్నారనుకోండి, ఇది కూడా ఫిల్, ఇది రాదు, 50, 52 100 వస్తాయి, ఇంక 20 మిగులుతుంది. అంటే మనం గరిష్ట పరిమాణం గల ఒక డబ్బా ఉండాలి. ఆ డబ్బాలు ఎట్లా ఉండాలి, ఇవన్నిట్లో ఎక్కడ కూడా మిగలకుండా ఫుల్ఫిల్ చేయాలి. దీన్ని మనం గాసాబా అంటాం. అంటే ఇప్పుడు మనకు ఇండైరెక్ట్గా గాసాబా కనుక్కోండి అని చెప్తున్నాడు. గాసాబా కనుక్కుంటే ఏ డబ్బాని చూజ్ చేసుకోవచ్చో తెలుస్తుంది. వీటి సంఖ్య తెలియదు, ఎన్ని డబ్బాలు అవసరమో తెలియదు, ఏ డబ్బా కరెక్ట్ పరిమాణం. చూడండి ఒక్కసారి కనుక్కుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 120 ఉంది, 180 ఉంది, 240 ఉంది. ఇంతకుముందు లెక్కలలో గాసాబా అనుకోవడం నేను ఎట్లా చెప్పాను, ప్రధాన కారణాంకాలుగా విడగొట్టి చెప్పాను. ఇప్పుడు ఇంకొక మెథడ్ కూడా ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇంకో మెథడ్ ఏంటంటే 120, 180. చూడండి, పెద్దదాన్ని ఇట్లా రాసుకొని చిన్నదాన్ని బయట రాసుకోవాలి. ఈ పద్ధతితో భాగాహార పద్ధతి అంటే దీంతో చేయొచ్చు. 120 ఒక్కట్లా 120 ఇట్లా భాగించాలా. భాగిస్తే మనకు 0లకి 0 పోతే 0, 8లకి 2 పోతే 6, 60 వస్తుంది. మళ్ళీ ఈ 120ని ఇక్కడ రాసుకోవాలా. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకునేటువంటి పద్ధతే. 120ని ఇక్కడ రాసుకొని ఎప్పటిదాకా వేసుకుంటూ పోతాం, ఇట్లా 0 వచ్చేంత వరకు శేషం. మరి 60 ఎక్కంలా 62 120. చూడండి, శేషం 0 వచ్చేసింది. ఎప్పుడైతే శేషం 0 వస్తుందో అప్పుడు దేంతో మనం భాగించినాం, 60తో భాగించినాం. 60 అనేటువంటిది ఈ 2 సంఖ్యల గాసాబా అవుతుంది. ఇంకా 240కి సంబంధం లేదు. ఈ 2 సంఖ్యల గాసాబా ఎంత, 60. ఇప్పుడు ఈ వచ్చిన గాసాబాతోటి 240ని కూడా మళ్ళీ భాగించాలి. అంటే 60, 240 భాగాహార పద్ధతితోటి మళ్ళీ ఈ రెండింటికి గాసాబా కనుక్కోవాలి. భాగించాలి మీన్స్ గాసాబా కనుక్కోవాలి. కనుక్కుంటే 60 ఎకంలో డైరెక్ట్ 240 వచ్చేస్తుంది. ఎట్లా, 64 240 తీసేయండి, ఏమొస్తుంది, 0. అంటే ఆల్రెడీ 0 వచ్చింది శేషం. అంటే దేంతో భాగించినావు, 60తో భాగించినావు. అంటే ఫైనల్గా ఈ 3 నంబర్ల యొక్క గాసాబా మనకి ఎంత అవుతుంది, 60 అవుతుంది. దీని మీనింగ్ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ నూనెలను 60 లీటర్ల బాక్సులు కనుక తీసుకుంటే, డబ్బాలు కనుక తీసుకుంటే కరెక్ట్గా ఫిల్ చేయొచ్చు. ఇది మ్యాక్సిమం గరిష్ట పరిమాణం గల డబ్బా ఇదే. ఇంతకంటే పెద్దది తీసుకుంటే కొంచెం మిగలడమో తగ్గడమో జరుగుతుంది. చూడండి ఒకసారి, 60 ఉంది, 120 ఎన్ని వస్తాయి, 120 అంటే 60లో 2 డబ్బాలు నింపేసారు అనుకోండి, 120 లీటర్స్ 2 డబ్బాలకు ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ 180 ఉంది, 180కి 60లో ఎన్ని వస్తాయి, 3 వస్తాయి, 6 × 18 కాబట్టి 3 డబ్బాలకి 180 అయిపోతుంది. అండ్ 240 ఉంది, 240కి ఎన్ని డబ్బాలు వస్తాయి, 60 లీటర్లవి 4 వస్తాయి, 6 × 4 24 కాబట్టి. అంటే మొత్తం ఎన్ని డబ్బాలు అవసరం మనకి ఇప్పుడు, 4, 3, 7, 2, 9 డబ్బాలు అవసరం. చూడండి, ఈ విధంగా ఇచ్చినప్పుడు మీరు గాసాబా కనుక్కోవాలని మీరు కొంచెం ఐడియా ఉంచుకోండి. ఓకేనా. సో మనకు కావాల్సినటువంటి ఆన్సరు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. రైట్, నెక్స్ట్ రైట్, ఇంకో ఈ క్వశ్చన్ చూడండి. 7 మీటర్లు ఒకటి, 3 మీటర్ల 85 సెంటీమీటర్లు ఒకటి, 12 మీటర్ల 95 సెంటీమీటర్ల పొడవులను కొలిచే గరిష్ట స్కేలు పొడవు ఎంత? ఈ మూడింటిని కొలిచే గరిష్ట స్కేల్, ఇప్పుడే అనుకున్నాం కదా, గరిష్ట డబ్బా పరిమాణం, గరిష్ట స్కేలు పొడవు, ఇవన్నీ గాసాబా అనుకునేటువంటి సూచనలే. ఈ మూడింటిని కొలిచే గరిష్ట స్కేల్ పొడవు తీసుకుంటే తొందరగా కొలవచ్చు.
అంటే ఇప్పుడు మీరు గాసాబా అనుకుంటే ఆ గరిష్ట స్కేల్ పొడవు తెలుస్తుంది. ఓకేనా? ఈ మూడింటిది కనుక్కోవాలనుకుంటే ఒకసారి చూడండి. ఇదేమో మీటర్లలో ఉంది, ఇదేమో మీటర్లు సెంటీమీటర్లలో ఉంది, ఇది కూడా మీటర్లు సెంటీమీటర్లలో ఉంది. ప్రమాణాలు వేరు వేరు ఉంచొద్దు, అన్నీ సేమ్ ఉండాలా. మరి సేమ్ ఉండాలంటే అన్నిటిని మీటర్ల కన్నా మార్చాలి, లేదా అన్ని సెంటీమీటర్ల కన్నా మార్చాలి. మీటర్లకు మారిస్తే పాయింట్లలో వస్తుంది మనకి, కాబట్టి సెంటీమీటర్లకు మార్చుకోవడం సింపుల్. చూడండి, 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవచ్చు 7 మీటర్లు అన్నాం. 7 మీటర్లు అంటే 7 × 100 అంటే 700 సెంటీమీటర్లు. 700 సెంటీమీటర్లు. నెక్స్ట్ 3 మీటర్ల 85 సెంటీమీటర్లు అంటే చూడండి, 3 మీటర్లు అంటే 300 ప్లస్ 85 అంటే 385 సెంటీమీటర్లు. నెక్స్ట్ 12 మీటర్ల 95 సెంటీమీటర్లు అంటే 12 మీటర్స్, 12 × 100 1200 ప్లస్ 95 అంటే 1295 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు చూడండి 3 సెంటీమీటర్లకు కన్వర్ట్ అయిపోయినాయి. వీటికి ఇప్పుడు ఏం కనుక్కోవాలి? గాసాబా, గరిష్ట స్కేలు కాబట్టి గాసాబా కనుక్కోవాలి. గాసాబా అనుకోవాలంటే ఇంతకుముందే మనం ఒక ప్రాసెస్ అనుకున్నాం, ఆ ప్రాసెస్ త్రూ చేద్దాం. ఫస్ట్ ఈ 2 తీసుకుందాం. ఇగో ఇది ఈ 2 తీసుకుంటే ఒకటి 700, ఇంకోటి 385. మనం ఏమనుకున్నామండి, లోపల పెద్దది రాయాలి సంఖ్య, ఇక్కడ బయట భాగించే దేనితో అయితే భాగిస్తున్నామో దాన్ని చిన్న సంఖ్యను తీసుకోవాలి. అంటే 385 తోటి 700 భాగించాలి. ఒక్కసారి పోతుంది, ఎందుకంటే 350 రెంట్లు అంటే 700, కాబట్టి 385 రెంట్లు అయితే పోదు 700. ఒక్కసారి పోతే తీసేస్తాం, 385 తీసేయండి, మైనస్ తీసేస్తే ఇక్కడ 10 ఉంటుంది, 10 5 పోతే 5, ఇక్కడ ఎంత 9 అప్పిస్తున్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ అప్పిచ్చేసాం కాబట్టి 9 ఉంటుంది, 9 8 పోతే 1, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అప్పిచ్చేసాం కాబట్టి 6 ఉంటుంది, 6 3 పోతే 315 వచ్చింది. ఇప్పుడు ఈ 385 ఇక్కడ రాసుకుంటాం, 385. మళ్ళీ 315 తోటి చేస్తే ఒక్కసారే వస్తుంది 315. తీసేయండి, తీసేస్తే 0, ఇది 7, 70 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 315 ఇక్కడ రాసేసుకొని మళ్ళీ 70 తోటి చేస్తాం. 74 7 4 28 కాబట్టి 74 ఎంత అవుతుంది? 280 అవుతుంది. 7 5 35 అంటే 75 350 అవుతుంది, ఎక్కువ అవుతుంది కాబట్టి 74 280. తీసేయండి 5, ఇక్కడ అప్పు తెచ్చుకుంటే 11, 11 నుంచి 8 పోతే 3, ఎంత అవుతుంది? 35 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 70ని ఇక్కడ రాసుకుంటాం చూడండి. అప్పుడు 35 రెంట్ల 70, 35 రెంట్ల 70 అంటే 0 వచ్చింది. అంటే మనం 35 తోటి భాగిస్తే 0 వచ్చింది కాబట్టి గాసాబా ఎంత అవుతుంది? 35 అవుతుంది. వేటి ఈ 2 సంఖ్యలు అంటే 700 385ల గాసాబా 35. ఇప్పుడు ఈ 30 తోటి 1295, 35 1295ల గాసాబా కూడా కనుక్కోవాలి. అంటే 35 ఇలా తీసుకొని 1295 పెద్దది కాబట్టి లోపల తీసుకొని చేస్తాం. 35 ఇప్పుడు 129 వచ్చేదాకా చూస్తే 35 మూల మనకి ఎంత అవుతుందండి? 105 అవుతుంది. తీసేయండి, తీసేస్తే 4 2 ఇది 0 అంటే 24. మళ్ళీ 5 దించుకుంటే 245 అయింది. 245 అంటే 35 టేబుల్లో ఎంతకు వస్తుంది అంటే 7 సార్లకు వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి 7 5 35, 3 చేతన 7 3 21 ప్లస్ 3 24 245 అంటే 35 ఏళ్ళ 245 అంటే ఫస్ట్ టైమే డైరెక్ట్గా మనకు 0 వచ్చేస్తుంది. దేంతో భాగిస్తే వస్తున్నది? 35తో భాగిస్తే వస్తున్నది. సో దేర్ ఫోర్ గాసాబా ఎంత అవుతుంది మనకి? ఇప్పుడు గాసాబా మనకు 35 అవుతుంది. 35 సెంటీమీటర్లు అనేటువంటిది గాసాబా. సో ఈ 3 పొడవులను కోల్చే గరిష్ట స్కేలు పొడవు ఎంత ఉంటుందంటే ఏమని చెప్పాలి మనం? 35 సెంటీమీటర్ల గరిష్ట పొడవు గల స్కేలును తీసుకుంటే ఈ 3 కొలతలని మనం ఈజీగా కొలవచ్చు. సో కాబట్టి ఆప్షన్ అనేటువంటిది మనకి ఏదవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 4 8 12లచే భాగించబడే అతి చిన్న 3 అంకెల సంఖ్య ఎంత అంటున్నాడు. అతి చిన్న 3 అంకెల సంఖ్య, వీటితో భాగించాలి. వాటితో భాగించాలంటే ఇక్కడ చూడండి, సింపుల్గా అతి చిన్న 3 అంకెల సంఖ్య అన్నాడు. 3 అంకెల సంఖ్య అంటే ఇదైతే 2 అంకెల సంఖ్య ఉంది, ఇది కట్ చేయండి. ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తున్నాం ఇప్పుడు మనం ఫాస్ట్గా. 2 అంకెల సంఖ్య కానీ ఇక్కడ 3 అంకెల సంఖ్య అడిగాడు, ఇది కాదన్నట్టు. మిగిలినవి 3 ఇవి. ఈ 3 చిన్నది ఏది? 100. 100 వీటితో భాగిస్తుందా లేదా చెక్ చేయండి. ఫస్ట్ 4 ఎక్కం, 4తో భాగించాలి అంటే చివరి 2 అంకెలు 4తో పోవాలి, పోతాయి 0 0 4 ఎక్కంలో పోతాయి. 8తో భాగించాలంటే చివరి 3 అంకెలు పోవాలి, 100 పోవాలి 8 ఎక్కంలో, పోదు. చూడండి 8 ఎక్కం 8, 8 రెంట్ల
సరే 8 ఒకట్ల 8 ఇంకా 2 మిగులుతాయి 20 అవుతుంది. 20 8 ఎక్కంలో పోతుందా? పోదు. అంటే 100 8 చేత నిశ్శేషంగా భాగించబడట్లేదు కాబట్టి ఇది కూడా కాదు. అన్ని భాగించి కూడా పోదాం సింపుల్గా ఫాస్ట్ 1 మినిట్లోనే అయిపోతుంది. 120 ఉంది. 120 4 ఎక్కంలో పోతుంది. చివరి 2 అంకెలు 20 పోతుంది కాబట్టి 4 ఎక్కంలో 120 కూడా పోతుంది. అండ్ 8 టేబుల్ తోటి కూడా చూడండి. 8 ఎక్కం 8 8 ఎక్కం 8 4 మిగులుతాయి 40 అవుతుంది. 8 5ల 40 అంటే 8 ఎక్కం తోటి కూడా పోతుంది. మరి 12 ఎక్కం తోటి కూడా పోతుంది 120 అంటే 12 ఎక్కం 12 12 ఎక్కం 12 0 12 10ల 120. చూడండి మూడింటితోటి ఇది నిశ్శేషంగా భావించబడుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 120 అనేటువంటిది చిన్న మూడు అంకెల సంఖ్య. వీటి మూడింటితోటి భావించబడే అతి చిన్న 3 అంకెల సంఖ్య అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, రాము రవి శివలు ఒక బాటను చుట్టడానికి వరుసగా 100 సెంటీమీటర్లు 120 సెంటీమీటర్లు 110 సెంటీమీటర్లు పట్టిన వారు ముగ్గురు ఒకేసారి కలిసి బయలుదేరిన మళ్ళీ ఎంత సమయానికి కలుసుకుంటారు? ఇగో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎట్లా డిఫరెంట్ ఉంటాయి చూడండి. వాళ్ళు ముగ్గురు ఒకేసారి బయలుదేరారు, ఒక బాటని చుట్టి రావాలి, కానీ ఆ ముగ్గురు స్పీడ్స్ సేమ్ ఉండవు కదా, డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు ఇంత టైం తీసుకుంటారు. మరి ఒక్కసారి బయలుదేరారంటే ముగ్గురు 3 ప్లేసులలో ఉంటారు, కానీ చుట్టుతూ వస్తున్నప్పుడు ఏదో ఒక దగ్గర వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు కదా. అప్పుడు ఎక్కడ మీట్ అవుతారు అని అడుగుతున్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం గుణిజాలను తీసుకోవాలి. వాళ్ళు ముగ్గురు పోతున్నారంటే వాళ్ళ గుణిజాలు ఎక్కడో మ్యాచ్ అవుతాయి. అంటే వాళ్ళ సామాన్య అంటాం దాన్ని, సామాన్య గుణిజం అంటే కాసాగు, కనిష్ట సామాన్య గుణిజం. ముందుగా కలిసేటువంటి దాన్ని కనిష్ట సామాన్య గుణిజం అంటారు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏం కనుక్కోవాలి? 100% కాసాగు అనుకోవాలి. గడియారాలు 3 ఒకేసారి ఎప్పుడు మోగుతాయి? ముగ్గురు ఒకేసారి ఎప్పుడు కలుస్తారు? ఈ ఒకేసారి కలవడము మోగడం అన్నారు అంటే మైండ్లో ఫిక్స్ అయిపోండి, కాసాగు అనుకోవాలి కదా. అంతా ఏమన్నా ఉండదు ఇక క్వశ్చన్. మరి 3 కాసాగు అనుకుందాం. ఏమేమి? 100 120 అండ్ 110. 100 120 110. ఇక మనకు తెలిసిన ప్రాసెస్ తెలుసు సింపుల్గా. చూడండి, ఇవన్నీ మనకి 2 ఎక్కంలో వస్తాయి. 2 50ల, 2 60ల, 2 5ల 10, ఇంకా 10 మిగులుతాయి. మళ్ళీ 2 5ల, మళ్ళీ 5 ఎక్కంలో వస్తాయి. ఇవన్నీ 5 10ల, 5 ఒకట్ల 5, ఇంకొకటి మిగులుతుంది 10 అవుతుంది. 5 2ల 10. నెక్స్ట్ 5 ఒకట్ల 5 ఒకట్ల. ఇవి 2 10 12 2 ఎక్కంలో పోతాయి. 2 5ల, 2 6ల 11ల. ఇక 5 6 11 ఎన్ల కూడా పోవు. సో ఇవన్నిటిని గుణిస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. సో కాసాగు ఇది ఈక్వల్స్ 2 × 5 × 2 × 5 × 6 × 11. 2 5ల 10, మళ్ళీ 2 5ల 10, ఇది 10 ఇది 10. 10 10ల ఎంత? 100. 10 10ల 100. ఇక్కడ 6 11ల 66. 66 × 100 6600. 6000 ఇది సెకండ్లలో ఉన్నాయి కాబట్టి 6600 సెకండ్ల తర్వాత మళ్ళీ ముగ్గురు ఒక్కసారి కలుస్తారు. మరి 6600 సెకండ్లు ఇక్కడ ఉన్నదా? లేదు, గంటలలో కన్వర్ట్ చేసిండు. ఇప్పుడు మనకు గంటల్లో కన్వర్ట్ చేసుడు రావాలి. మన గంటల్లో కన్వర్ట్ చేయాలంటే మనకు తెలుసు ఒక గంటకి 60 మినిట్స్ అని తెలుసు, నిమిషాలు. అట్లనే ఒక్క నిమిషానికి 60 సెకండ్లు అని తెలుసు కదా. ఇవన్నీ సెకండ్లలో ఉన్నాయి. 6600 సెకండ్లని ఫస్ట్ మనం సెకండ్ ఎన్లకు మార్చవచ్చు, నిమిషాలకి మార్చవచ్చు. మరి సెకండ్లని నిమిషాలకు మార్చాలంటే ఏం చేస్తాం? 60తో భాగాహారం చేస్తాం. సింపుల్. సో 60తో భాగాహారం చేయండి. చేస్తే అప్పుడు 0 0 చివరకు ఉంటే కట్ అయిపోతుంది. ఇప్పుడు 6 ఎక్కంలో కట్ చేస్తే 6 ఎక్కం 6 6 ఎక్కం 6 6 ఎక్కం 6 6 0 0 ఎంత వచ్చింది? 110. ఇవేమవుతాయి? నిమిషాలు అవుతాయి. కానీ మనకు 110 నిమిషాలు కూడా ఆప్షన్ లేదు, గంటలకు మార్చండు. మరి 110ని గంటలకు మారుస్తే మనకు తెలుసు ఒక గంటకి 60 నిమిషాలు. ఇందులోకించి ఒక 60ని తీసేస్తే ఒక గంట బయటకు వచ్చేసింది. ఇంకెన్ని మిగులుతాయి? 50 మిగులుతాయి. అంటే ఒక గంట 50 నిమిషాలు ఉన్నది. దీని మొత్తం 110 నిమిషాలు అంటే ఎంత? ఒక గంట మీద 50 నిమిషాలు. అంటే వాళ్ళు రన్నింగ్ మొదలుపెట్టిన తర్వాత ఒక గంట 50 నిమిషాల తర్వాత కలుస్తారు. ఉందా ఆప్షన్? ఒక గంట 40 నిమిషాలు కాదు, 30 నిమిషాలు కాదు, ఒక గంట 50 నిమిషాలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. ఇట్లా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా సింపుల్గా మీకు అర్థమయ్యేటువంటి భాషలో అండ్ షార్ట్ కట్స్లో మీకు చెప్పడానికి రెడీగా ఉంది మా అకాడమీ. అందుకే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను,
ఇన్ఫినిటీ ఆన్లైన్ అకాడమీ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. మీకు టెట్ పేపర్ 1 మ్యాథ్స్ కాంటెంట్ ఫుల్ కాంటెంట్ ఉంది, ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా ఇన్స్టాల్ చేసుకోండి అండ్ కోర్సుని మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 4 గడియారాలు 18, 24, 40, 60 నిమిషాల వ్యవధిలో వరుసగా మోగుతాయి. ఆ 4 గడియారాలు ఒకేసారి ఉదయం 5 గంటలకు మోగితే తిరిగి అన్నీ కలిసి ఒకేసారి ఎన్ని గంటలు మోగుతాయి? ఇంతకుముందే అనుకున్నాం. ఒకేసారి కలవడం, ఒకేసారి మోగడం అంటే కాసాగు. వీటి కాసాగు అనుకోవాలి. వేటికి? ఇక 18, 24, 40, 18, 24, 40, 60. ఒకసారి అనుకోండి. 2 ఎక్కంలో వస్తుంది. 2 9ల 18, 2 ఎక్కం 2, 2 2ల 4, 12 వస్తుంది. 2 20ల, 2 30ల. డైరెక్ట్ ఫాస్ట్గా. నెక్స్ట్ మళ్ళీ 3 ఎక్కంలో తీసుకోండి. 3 3ల 9, 3 4ల 12. నెక్స్ట్ ఇది పోదు 3 ఎక్కంల 20కి 20 రాయండి. ఇది పోతుంది 3 10ల 30. నెక్స్ట్ 3 ఎక్కంలో ఇది ఒకటే పోతుంది, ఏది పోదు. కానీ 2 ఎక్కంలో పోతాయి చూడండి. ఇది పోదు 2 ఎక్కంలో, ఇలాగే రాయండి. 2 2ల 4, 2 10ల 20, 2 5ల 10. మళ్ళీ 5 ఎక్కంలో పోతుంది. ఇవి 2 చూడండి. 5 ఎక్కంలో తీసుకుంటే 3 పోదు, 2 పోదు. ఇది 5 2ల 10, 5 1ల 5. మళ్ళీ ఇవి 2 2 ఎక్కంలో పోతాయి కాబట్టి 3 పోదు, అలాగే ఉంచండి. 2 ఎక్కం 2, 2 ఎక్కం 2, 1కి 1. మనకు తెలుసు కానీ రూల్, మినిమం 2 అంకెలు పోతే వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు కాసాగు ఏమొస్తుంది చూడండి. కాసాగు ఈజ్ ఈక్వల్స్ టు 2 3 2 5 2 3. ఇవన్నిటి గురించాలి. 2 3ల 6, 6 2ల 12, 12 5ల 60, 60 2ల 120, 120 3ల 3 0 0, 3 2ల 6, 3 1ల 3. ఓకేనా? 3 0 0, 3 2ల 6, 3 1ల 3. మొత్తం ఎంత? 360 వచ్చింది. ఇవన్నీ నిమిషాలు కాబట్టి అది కూడా ఏమవుతుంది? నిమిషాలు అవుతుంది. అంటే గడియారాలు 360 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకేసారి మోగుతాయి. 360 నిమిషాలని గంటలకి ఇచ్చింది కాబట్టి గంటలకు కన్వర్ట్ చేయండి. మనకు తెలుసు 1 గంటకి 60 నిమిషాలు కాబట్టి 360ని 60తో భాగించాలి. అప్పుడు 0 0 కట్ అయిపోతుంది. 6 ఎక్కం 6, 6 6ల 36. అంటే ఎన్ని గంటలు అవుతుంది? 6 గంటలు అండి. 6 గంటలు. 6 గంటల తర్వాత అవి కలుస్తాయి. ఓకేనా? మరి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఫస్ట్ 5 గంటలకు స్టార్ట్ అయినాయి. 5 గంటలకు కలిసినాయి. ఒకేసారి ఎప్పుడు మోగినాయి? 5 గంటలకు మోగినాయి. 5 గంటల నుంచి మొదలుకొని మళ్ళీ 6 గంటలకు ఒకేసారి మోగుతాయి. అంటే ఫస్ట్ 5 గంటలు ప్లస్ మళ్ళీ ఎన్ని గంటల తర్వాత మోగాలి? 6 గంటల తర్వాత. మరి 5 + 6 ఎన్ని? అంటే 11 గంటల వ్యవధిలో 11 గంటలకు మళ్ళీ తిరిగి మోగుతాయి. సో ఆప్షన్ యువర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 11 గంటలకు మళ్ళీ ఎప్పుడు మోగుతాయి అన్నాడు? 11 గంటల టైంలో మోగుతాయి. ఎందుకంటే 5 గంటలకు మోగినాయి, దానికి మళ్ళీ మనం 6 గంటలు కలుపుకోవాలి. కాసాగు 6 వచ్చింది కాబట్టి, 6 గంటలు వచ్చింది కాబట్టి అంటే 11 అవుతుంది. మళ్ళీ తిరిగి ఎప్పుడు మోగుతాయి అవి? 11 గంటలకు. ఇట్లా కాసాగు పైన ఇట్లాంటి లెక్కలు చాలాసార్లు మనకు టెట్లో అడిగినరు. ఇంతకుముందు చెప్పినటువంటి గాసాబా లెక్కలు 2 కావచ్చు, ఆ నూనెలకు సంబంధించినవి. ఇవి కాసాగుకు సంబంధించిన ఇట్లాంటివి కావచ్చు. ఇట్లాంటివి ఇస్తే మైండ్లో క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకోటి అట్లాంటి క్వశ్చన్ చూద్దాం. 3 టేపులు 64 సెంటీమీటర్లు, 72 సెంటీమీటర్లు, 96 సెంటీమీటర్లు కొలతలు కలిగి ఉన్నాయి. ఈ 3 టేపులు ఖచ్చితంగా కొలవగల కనిష్ట కొలత ఎంత? 3 టేపులు కొలవగల కనిష్ట కొలత అంటున్నాడు. ఈ 3 టేపులని కొలవగలిగిన అంటలేడు. 3 టేపులని కొలిగే గరిష్ట కొలత అంటే గాసాబా అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వీటిని 3టిని కొలవగలిగే గరిష్ట కొలత అంటే. ఓకేనా? కానీ ఇవి కొలవగలిగే కనిష్ట కొలత అంటే 3తోటి మనం కొలవగలగాల. వీటితోటి కొలవగలగాలంటే వీటి గురిజాలు వస్తాయి. అంటే కాసాగు అనుకోవాలి వీటికి. అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మీకు లాజిక్ చెప్తాను. కాసాగు అనుకునేటువంటి సిచ్యువేషన్లో ఆన్సర్స్ పెద్దగా ఉంటాయి. కాసాగు ఎప్పుడు ఎక్కువ వస్తుంది, గాసాబా ఎప్పుడు ఎట్లుంటుంది? తక్కువ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు గాసాబా కూడా ఇప్పుడు 2 3 తీసుకున్నాం అనుకోండి. వీటి గాసాబా ఎంత అవుతుంది అంటే ఏమని చెప్తాం? ఒకటే. ప్రధాన సంఖ్యల గాసాబా ఒకటే వస్తుంది. ఎప్పుడు పరస్పర ప్రధాన సంఖ్యల గాసాబా కూడా ఒకటే. అసలు గాసాబా అంటేనే మనం ఏమనుకున్నాం? ఉమ్మడి కారణాంకం తీసుకోవాలన్నాం.
వీటికి ఉమ్మడి కారణాంకం ఏముంటుంది? ఒకటే ఉంటుంది. పరస్పర ప్రధాన సంఖ్యలకైనా ఉమ్మడి కారణాంకం ఒకటే ఉంటుంది, ప్రధాన సంఖ్యలకైనా ఉమ్మడి కారణాంకం ఒకటే ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల గాసాబా ఎంత అంటాడు. ఒకటి ఇట్లా ఇస్తాడు, ఏ కామ బీలు రెండు ప్రధాన సంఖ్యలు, వాటి గాసాబా ఎంత అంటాడు. అప్పుడు ఏమని రాస్తారు మీరు? ఒకటి. లేదా ఏ కామ బీలు రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు, వాటి గాసాబా ఎంత, అప్పుడు కూడా ఒకటే. ఓకేనా? రైట్. మన కాన్సెప్ట్ చూడండి, ఈ మూడిటితోటి కొలవగలిగే అతి చిన్న కొలత అంటే గుణిజం వస్తుంది. కాబట్టి వీటికి మనం ఏం కనుక్కోవాలి? కాసాగు కనుక్కోవాలి. చేయండి కాసాగు. 64, 72, 96 3 ఏదైనా ఒకటే టేబుల్లో పోతే తీసుకోవచ్చు డైరెక్ట్గా కూడా. అట్లాంటిది ఉందా అంటే 8 ఎక్కంలో పోతాయి. 8 ఎందులు 64. ఓకేనా? 3 పోతాయి. 8 ఎందులు 64 అండ్ 8 9ల 72. 8 ఎక్కం 8, 1 మిగులుతుంది 16 అవుతుంది. 8 రెంట్ల 16. నెక్స్ట్ ఇది 2 ఎక్కంలో పోతాయి లేదా 4 ఎక్కంలో పోతాయి. తీసుకోండి. 4 రెంట్ల 8, 9కి 9 రాస్తాం, 4 ముళ్ళ 12. ఇప్పుడు ఈ 2 3 ఎక్కంలో పోతాయి. 2కు 2 రాయాలి, 3 ముళ్ళ 9, 3 ఒక్కట్ల. ఈ 2 3 ఎందులో పోవు. సో డైరెక్ట్ రాసేస్తాం. సో కాసాగు ఈజ్ ఈక్వల్స్ టు చూడండి 8 4 32. 8 4 ఎంత అండి? 32. 32ని ఇక 3 రెంట్లు ఎంత? 6. 6తో గుణిద్దాం ఫస్ట్. దీంతో గుణిస్తున్నాం. 32ని 6తో. 6 రెంట్ల 12, 1 చేతన 6 ముళ్ళ 18, 19 192. ఇంకా 3 ఉంది కదా, 3తో గుణిస్తే 3 రెంట్ల 6, 3 9ల 27, 2 చేతన 3 1ల 3, 2 5. ఎంత వచ్చింది? 576. 576 అన్ని సెంటీమీటర్స్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? సెంటీమీటర్. అంటే 576 సెంటీమీటర్ల పొడవు ఉండేటువంటి ఒక పొడవుని ఈ 3 టేబుల్ ఖచ్చితంగా కొలుస్తాయి. దీన్ని మనం కాసాగు అంటాం. ఓకేనా? సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, 8 10 21 వచ్చాయి. భాగించగా వరుసగా 5 7 18 శేషంగా వచ్చు కనిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. ఇట్లాంటిది కొంచెం డిఫికల్ట్. ఏం లేదు, సింపుల్గా ఆలోచించండి. ఇప్పుడు 8 ఉంది, మనకు 8తో భాగిస్తే శేషం ఎంత? 5. దీన్ని తీసేయండి. ఎంత వస్తుంది? 3. అంటే 3 తక్కువ పడుతుంది అన్నట్టు. 10 ఉంది, 10తో భాగిస్తే ఎంత శేషం వచ్చింది? 7. తీసేయండి 3. అంటే దీన్ని కూడా 3 తక్కువ పడుతుంది. నెక్స్ట్ 21 ఉంది, 21కి 21తో భాగిస్తే ఎంత వస్తుంది శేషం? 18. అంటే ఎంత తక్కువ పడుతుంది మళ్ళీ? ఇది కూడా 3. అంటే అన్నిటికీ 3 3 3 వస్తుంది ఆన్సర్. ఇవే తక్కువ పడుతున్నాయి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వీటితో భాగించగా వరుసగా ఇవి శేషంగా వచ్చే కనిష్ట సంఖ్య ఏది అంటే వీటికి ఫస్ట్ మీరు కాసాగు కనుక్కోవాలా. వచ్చిన కాసాగు నుంచి 3 తీసేయాలి. అది మీకు రావాల్సిన ఆన్సర్. ఫస్ట్ ఈ ప్రాసెస్ చేయండి. ఎంత అన్నిటికీ కామన్గా ఇస్తాడు ఖచ్చితంగా. అన్నిటికీ కామన్గా తక్కువ పడేది 3. మీరు కాసాగు నుంచి 3 తీసేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో కాసాగు అనుకోండి 8 10 21. ఈ 3 కూడా 2 ఎక్కంలో వస్తాయి. 2 వస్తాయి. 2 ఎక్కంలో 2 4 2 5ల 21 పోదు. అలాగే రాయండి. 4 5 21. ఈ 3 ఏ టేబుల్లో కూడా పోవు. కాబట్టి అన్నీ గుణిస్తే మన కాసాగు వచ్చేస్తుంది. 2 4 8. 8 5లు ఎంత? 40. 8 5ల 40. మళ్ళీ 21. 21ని గుణిస్తే చూడండి 0 1ల 0 0 0 రెంట్ల 0 4 1ల 4 4 రెంట్ల 8 0 4 8. ఎంత వచ్చింది? 840. ఈ 840లకించి ఈ 3ని తీసేసారు అనుకోండి, ఎంత వస్తుంది? 837. ఇగో ఈ 837 అనేటువంటిది మనకు కావాల్సిన కనిష్ట సంఖ్య. అంటే దీన్ని 8తో గుణిస్తే 5 శేషం వస్తుంది. అండ్ 10తో భాగిస్తే 7 శేషం వస్తుంది. 21తో భాగిస్తే 18 శేషం వస్తుంది. సో ఆప్షన్ 837. 837 ఏ ఆప్షన్ ఉందండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇగో ఈ విధంగా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ ఈ స్టెప్ చేసుకోవాలి, తర్వాత కాసాగు అనుకోవాలి. ఇది చూడండి. నెక్స్ట్ ఇట్లా ఘాత రూపంలో ఇస్తే ఇవన్నీ ప్రధాన కారణాంకాలు అంటాం. ప్రధాన కారణాంకాలు ఆల్రెడీ లెక్క మనం చేసినాం. మళ్ళీ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇట్లా ఇస్తే కాసాగు గాసాబా ఎట్లా కనుక్కోవచ్చు? సింపుల్, ఏం లేదు. ఇక్కడ చూడండి, ఉమ్మడి కారణాంకాలు తీసుకోండి. ఫస్ట్ గాసాబా కనుక్కుందాం. గాసాబాకి ఉమ్మడి కారణాంకాలు 2 ఇలా 2 ఉంది, ఇలా లేదు. అంటే ఇది ఉమ్మడి కారణాంకం కాదు, అంటే గాసాబాలోకి రాదు. అది ఇంకేముంది? 3 ఉంది. 3 3 3 మూడిట్లలో ఉంది. ఇది గాసాబాకి కనిష్ట ఘాతాంకం తీసుకోవాలా. కనిష్ట ఘాతాంకం అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇదే కదా. కాబట్టి 3 పవర్ 1 అంటే 3.
నెక్స్ట్ 5 కూడా మూడిట్లలో ఉంది. సో ఇది కూడా ఉమ్మడి కారణాంకం అవుతుంది. ఇలా 3 ఘాతాంకం 4 ఘాతాంకం ఇక్కడ ఏం లేదంటే 1 కనిష్ట తీసుకోవాలి కాబట్టి ఇగో ఇంటూ 5 ఒకటి. నెక్స్ట్ 7 మూడిట్లలో ఉంది, 7 కూడా ఉంది చూడండి. ఇందులో కూడా కనిష్ట ఘాతాంకం ఎంత 1 కాబట్టి 7 తీసుకోవాలి. ఈ మూడింటిని గుణిస్తే మీకు ఏమొస్తుంది గాసాబా వచ్చేస్తుంది. 11 లేదు, ఒకటే ఉంది. ఉమ్మడి కారణాంకాల కనిష్ట ఘాతాంకం తీసుకుంటే గాసాబా. మరి కాసాగా ఏం తీసుకుంటాం? ఉమ్మడి కారణాంకాల గరిష్ట ఘాతాంకం తీసుకోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడు 3 యొక్క ఈ 3 ఉమ్మడి కారణాంకం, ఇందులో గరిష్ట ఘాతాంకం 3 కాబట్టి 3³ తీసుకోవాలి. మళ్ళీ 5లో గరిష్ట ఘాతాంకం 5 ఘాతాంకం 4 ఇది తీసుకోవాలి. నెక్స్ట్ 7లో గరిష్ట ఘాతాంకం 2 7² తీసుకోవాలి. ఉమ్మడి కారణాంకాల గరిష్ట ఘాతాంకాలు తీసుకున్న తర్వాత మిగిలిపోయిన వాటిలో కూడా గరిష్ట ఘాతాంకాలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు 2 రెండిట్లలో ఉన్నాయి. దీని ఘాతాంకం గరిష్టం ఎంత 4 కాబట్టి 2 ఘాతాంకం 4 తీసుకోవాలి. 11 ఒకటే మిగిలింది, 11ను కూడా తీసుకోవాలి. ఇది కాసా గరుకునేటువంటి పద్ధతి. ఓకేనండి. కాసాకి ఇట్లా ఇస్తారు, గాసాబా ఇట్లా. ఓకే. నెక్స్ట్ 12, 18, 24 కాసాగు గాసాబా కనుక్కోండి అని ఇచ్చాడు. సో ఇప్పుడు వీటికి మనం ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి ద్వారా కనుక్కుందాం. అంటే వీటిని మనం ప్రధాన కారణాంకాలుగా విడగొడదాం. 12ని విడగొడితే 2 6ల 2 3ల అంటే 2 ఇంటూ 2 అంటే 2² ఇంటూ ఏముంది 3 వస్తుంది. తర్వాత 18ని విడగొడితే 18ని చూడండి 3 9ల 3 6ల 2 3ల 3 6ల 18 2 3ల 6 అంటే ఒక 2 వస్తుంది. 3లు ఎన్ని వస్తున్నాయి 2 వస్తున్నాయి అంటే 3² వస్తుంది. అట్లనే 24 చూడండి 24 2 12ల 2 6ల 2 3ల 2లు ఎన్ని వస్తున్నాయి 3 వస్తున్నాయి. 2³ 3 కాబట్టి 2 ఘాతాంకం 3 రాస్తాం, ఇంకా 3. ఇప్పుడు మనం గాసాబా అనుకోవాలి, కాసాగు అనుకోవాలి. గాసాబా కాసాగు. గాసాబా అంటే మనం ఉమ్మడి కారణాంకాలు తీసుకుంటాం ఫస్ట్. ఇక ఉమ్మడి కారణాంకాలు 2 2 ఉన్నాయి. ఇందులో కనిష్ట ఘాతాంకం తీసుకుంటాం. కనిష్ట ఘాతాంకం 1 2 ఘాతాంకం 1 అంటే 2. 3లు కూడా ఉమ్మడి కారణాంకాలు అవుతాయి. ఇందులో కూడా కనిష్ట ఘాతాంకం ఎంత 1 కాబట్టి 3 ఘాతాంకం 1 అదే తీసుకుంటాం. అంటే 2 3 ఎంత అండి గాసాబా 6. కాసాగు విషయానికి వస్తే ఇందులో ఉమ్మడి కారణాంకాల్లో గరిష్ట ఘాతాంకం తీసుకోవాలి. గరిష్ట ఘాతాంకం అంటే 2³ అండి, 2³ ఇంటూ 3లలో గరిష్ట ఘాతాంకం 3² అంటే 2³ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8 అవుతుంది. ఇంటూ 3² అంటే 9 మొత్తం ఎంత 8 9ల 72. ఇది కాసాగు అవుతుంది. ఇది ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి ద్వారా ఒకే ప్రాసెస్లో ఒకేసారి కాసాగు గాసాబా 2 కనుగొనవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.